హలో అండి, వెల్కమ్ టు మై ఛానల్ స్మార్ట్ ఆర్ట్ అండ్ క్రాఫ్ట్స్. ఈ రోజు మనము ఈజీగా ఇంకొక గ్రాండ్ డిజైన్ అయితే చేద్దామండి. దీనికోసం నేను కొన్ని టాజల్స్ అయితే కట్ చేసి పెట్టుకున్నాను. ఆ తర్వాత బీడ్స్ వచ్చి ఇవి తీసుకున్నా. ఇలా కలర్స్ అయితే ఉన్నాయి మనకి శారీలో వచ్చేసి ఒక 3-4 కలర్స్ అయితే ఉన్నాయి, కానీ నేను 2 కలర్స్ అయితే చూస్ చేసుకున్నాను. మన దగ్గర ఇట్లాంటి బీడ్స్ అయితే ఉన్నాయండి. మనం ఒక వీడియో అయితే చేసుకున్నాము. ఇవి అన్ని కలర్స్ ఉన్నాయి. మొత్తము 13 కాదు 13 రీసెంట్ గా తీసుకొచ్చిన 13 కలర్స్ అయితే ఉన్నాయి మన దగ్గర. మీకు కావాలంటే చెప్పండి, నేను మల్టీగా కూడా ప్యాక్ చేసి ఇస్తా. ఓకేనా, గ్రామ్స్ వైజ్ అయినా ఓకే. డిజైన్ లోకి వెళ్తే బీడ్స్ అయితే ఇవి తీసుకున్నాను నేను. ఓకేనా, టాజల్స్ తీసుకున్నాను. ఇంకా కాటన్ థ్రెడ్ వచ్చి 8 లైన్స్ తీసుకున్నాను. శారీకి టై చేసి పెట్టుకోండి. తర్వాత 2 బీడ్స్ అయితే తీసుకోండి ముందు. ఓకేనా, 2 బీడ్స్ తీసుకొని ఫస్ట్ 3 తీసుకోండి. 3 తీసుకొని ఇలా పైకి కుచ్చేసేయండి. ఓకేనా, కుచ్చిన తర్వాత మళ్ళీ 2 బీడ్స్ తీసుకోండి. తీసుకొని ఇలా పైకి కట్టేసేయండి. ఆ తర్వాత మళ్ళీ ఇంకొక 2 తీసుకోండి. 2 తీసుకొని టాజల్ తీసుకున్నాము. టాజల్ తీసుకొని ఇంకొక 1 బీడ్ తీసుకోండి. 1 బీడ్ తీసుకొని ఈ ఫస్ట్ 1కి నీడిలు పైనుంచి కింద వైపుకు తీయండి, ఇలా వస్తుంది. ఆ తర్వాత దారము లూజ్గా లేకుండా కాస్త టైట్ చేసుకోవాలి. ఇంకొక బీడ్ తీసుకొని పైకి ఇలా కుచ్చేసి ఇలా వెనక్కి తీయాలి. ఓకేనా, ఆ తర్వాత ఇంకొక 2 బీడ్స్ తీసుకొని పైకి కట్టేసి కుచ్చిన తర్వాత ఇలా రివర్స్ తీసి, ఇప్పుడు ఇక్కడ మనకి శారీ వచ్చి బోర్డర్ రెడ్ కలర్ ఉంది కదా, అందుకని నేను రెడ్ లో కూడా తీసుకున్నాను. 1 బీడ్ రెడ్ తీసుకొని, ఓకేనా, ఆ తర్వాత నేను ఈ ట్రయాంగిల్ ఈ కలర్ చేశాను. తర్వాత ఇంకో కలర్ తీసుకుంటున్నా కాబట్టి వేరే కలర్ బీడ్ ఒకటి తీసుకుంటున్నాను. ఇక్కడ చేంజ్ అవుతుంది కాబట్టి అది ఒక పూస ఇది ఒక పూస తీసుకొని ఇలా చేసుకోవాలి. ఆ తర్వాత ఇంకొక 2 బీడ్స్ తీసుకొని ఇలా పైకి కుచ్చేసి మళ్ళీ రివర్స్ తీయాలి. మరొక 2 బీడ్స్ తీసుకొని దీని తర్వాత రెడ్, మళ్ళీ ఈ మెరూన్ టాజల్ ఒకటి తీసుకున్నాను. 1 బీడ్ తీసుకున్నాను. దీనిని కూడా ఇలానే సేమ్ ఇందాకట్లాగానే ఇలా చేసుకోవాలి. లూజ్గా ఉంటే కాస్త టైట్ చేసి పెట్టుకోండి. ఆ తర్వాత ఇంకొక బీడ్ తీసుకొని శారీకి కుచ్చేసి ఇలా రివర్స్ తీయండి. ఓకేనా, ఆ తర్వాత ఇంకొక 2 బీడ్స్ తీసుకొని ఇలా పైకి కుచ్చేసి మళ్ళీ రివర్స్ తీయండి. ఇక్కడ వరకు ఈ ట్రయాంగిల్ అయిపోయింది. మీరు ఎక్కువ కలర్స్ యూజ్ చేసుకున్నట్టయితే మళ్ళీ వేరే కలర్ ట్రయాంగిల్ మీరు చేయడానికి కోసం ఇక్కడనే మీరు బీడ్ అనేది మార్చుకోవాలి. ఓకేనా, నేను మళ్ళీ గ్రీన్ చేసుకుంటున్నా కాబట్టి నేను గ్రీన్ కలర్ బీడ్ అయితే తీసుకొని మళ్ళీ స్టార్ట్ చేసేసాను. ఇకపోతే ఈ డిజైన్ ఇవాళకి ఇంతే అండి. ఓకేనా, మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, ఇంకా కామెంట్ చేయండి. ఓకేనా, ఇంకా సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు ఎవరైనా ఫస్ట్ టైం మన ఛానల్కి వచ్చినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ స్మార్ట్ ఆర్ట్ అండ్ క్రాఫ్ట్స్. ఇంకో ఛానల్ వచ్చేసి స్మార్ట్ ఆర్ట్ అండ్ డై క్రాఫ్ట్స్. సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి. 2 ఛానల్లోనూ మనకు కావాల్సిన వీడియోస్ అయితే చాలానే ఉన్నాయండి. ఆల్మోస్ట్ 2000 వీడియోస్ దాకా ఉన్నాయి. ఇందులో కలిపి 1000 పైనే ఉన్నాయి. అలా చాలా డిజైన్స్ అయితే ఉన్నాయి. కాకపోతే మీరు కొంచెం ఓపికగా వెతుక్కుంటే దొరుకుతుంది మీకు కావాల్సిన డిజైన్ ఏదైనా కానీ. ఓకే అండి, మరి సబ్స్క్రైబ్ చేసి అయితే పెట్టుకోండి. సజెషన్స్ లో నా వీడియో వస్తుంది, మీకు వెతుక్కునే పని లేకుండా. ఓకేనా, మర్చిపోకండి సబ్స్క్రైబ్ చేసి ఆ బెల్ కొట్టిన తర్వాత మీకు ఆల్ అనే ఆప్షన్ వస్తుంది.
ఆల్ నన్ను అలా వస్తుంది. ఆల్ చూస్ చేసుకుంటేనే మీకు డైలీ వస్తాయి అన్నమాట, లేకపోతే రావు. ఒట్టి సబ్స్క్రైబ్ బటన్ నొక్కి కూర్చున్నా రావు, అది బెల్ కొట్టాలి. దాని తర్వాత ఆప్షన్స్ ఇస్తే దాంట్లో ఆల్ కట్టాలి, అలా ఉంటుంది. ఓకేనా. ఇకపోతే ముడి వేసుకునే టైం వచ్చేసింది ఇక్కడ. ఇది ఇలా చేసిన తర్వాత మనకి ఇంత థ్రెడ్ ఉంది కదా, ఇది నెక్స్ట్ మనం ఇక్కడ ఇదంతా తిప్పాల్సి ఉంటుంది. ఇలా తిప్పి తీసుకొచ్చి కట్టాల్సి ఉంటుంది. అక్కడికి అంత థ్రెడ్ సరిపోదు మనకి. అందుకని నేను కొంచెం థ్రెడ్ అలానే ఉంచేసి ఇక్కడనే ముడేసేసుకుంటున్నా. ముడేసుకున్న తర్వాత ఇలా పీకో చేసిన లైన్ లోపల నుంచి తీసి కట్ చేసేసుకోండి, మీకు ఈజీగా ఉంటుంది. అలాగే బీడ్ లోపలికి ఎక్కువ థ్రెడ్ పోకుండా ఉంటుంది. మనకి నెక్స్ట్ టైం మళ్ళీ ఇక్కడ నుంచి స్టార్ట్ చేస్తాం కాబట్టి ప్రాబ్లం ఏమీ లేకుండా ఉంటుంది అన్నమాట. అందులోనే ఇంకా నీట్ గా చేసుకున్నట్టుగా కూడా ఉంటుంది, మనకి కట్ చేసినట్టుగా కానీ రిపీటెడ్గా ముడి కనపడకుండా ఉంటుంది. డైలీ అయితే మనం ఇలానే చేసుకుంటూ ఉంటాము. ఓకేనా. ఇంకొకటి షార్ట్స్ చూసి అయితే లింక్స్ అడుగుతున్నారు. నాకు కుదిరినప్పుడు అయితే పెడుతున్నాలే, కానీ కాస్త బిజీగా ఉన్నప్పుడు అయితే నేను రిప్లై ఇవ్వలేకపోతున్నా అండి. ప్లీజ్ కొంచెం అడ్జస్ట్ చేసుకొని కొంచెం టైం స్పెండ్ చేసి ఛానల్ లోపలికి వెళ్తే మీకు రీసెంట్గా పెట్టే షార్ట్స్ అన్నీ కూడా రీసెంట్గా చేసే వీడియోసే కాబట్టి హోమ్ పేజీలోని ఫస్టే ఉంటాయండి. నన్ను అడిగి నేను రిప్లై ఇచ్చిందాక వెయిట్ చేసే టైం గ్యాప్లోని మీరు ఆ డిజైన్ కూడా మర్చిపోతారు, అలా ఉంటుంది అన్నమాట. అందుకనే చెప్తున్నా, మీరు టైం వేస్ట్ చేయకుండా స్క్రీన్ షాట్ తీసి పెట్టుకొని, మర్చిపోకుండా స్క్రీన్ షాట్ తీసి పెట్టుకొని ఛానల్ లోపలికి వెళ్ళి అయితే ఒకసారి చూడండి. శారీస్ని బట్టి మీరు డిజైన్ తీసుకోవచ్చు. ఆల్మోస్ట్ నేనైతే కొన్ని స్క్రీన్ పైన పెడుతున్నాను కుదిరినప్పుడు, అది కూడా మీకు యూజ్ అవుతుంది కదా అనేసి అందుకని చెప్తున్నాను. ఓకేనా, మరి బాయ్ అండి. మర్చిపోయా, డిజైన్ చూపిస్తా, వెయిట్. డిజైన్ మాత్రానికి చాలా సూపర్ గా వచ్చిందండి డిజైన్ అయితే. దీంట్లో ఈ చెప్పాను కదా, ఈ శారీస్ వచ్చేసి అన్నీ కూడా ఇట్లా మంచిగా చేపిస్తారనమాట. చాలా నచ్చుతాయి నాకు. ఇట్లాంటివి చేసేవన్నీ కూడా వీళ్ళ శారీసే అన్నమాట. చాలా డిఫరెంట్ గా చేయిస్తారు. డిజైన్ విషయానికి వస్తే మన డిజైన్ అయితే ఇలా ఉంటుందండి. ఎంత బాగుంటుందో తెలుసా. మీరు పూసలు చూసి ఏమంటారంటే ఆ పూసలు కలర్ పోతాయి, ఆ పూసలు బాగో అంట. కానీ గోల్డ్ అయినా తీసుకోండి, ఇంకేదైనా తీసుకోండి, బంగారం తప్ప ఏదైనా సరే పోతానే ఉంటది. కానీ దాన్ని మనం వాడుకునే దాన్ని బట్టి ఉంటదండి, అలాగే మెయింటైన్ చేసుకునే దాన్ని బట్టి కూడా ఉంటుంది కదా. రఫ్ అండ్ టఫ్ యూజ్ చేస్తే అది కూడా అలానే ఉంటుంది. మనం నీట్ గా మంచిగా ప్యాక్ చేసి పెట్టుకొని కాస్త జాగ్రత్తగా తీసుకొని వాష్ చేసుకుంటే ప్రాబ్లం ఉంటుందా? ఉండదు కదా. ఏదైనా అంతే, నువ్వు ఏ బీడైనా వాడు, దానికి తగ్గట్టుగా ఉంటుంది. డబ్బులు పెట్టి చేయించుకుంటున్నాం కాబట్టి అమ్మో దీనికి డబ్బులు పెట్టిన జాగ్రత్తగా తీసుకోవాలని మనకే ఉండాలి కదా. పాపం ఆ పూసకేం తెలుసు. అందుకని చెప్తున్నా, పూసల గురించి అయితే ఆలోచించకుండా మీరు మంచిగా మెయింటైన్ చేసుకోదలుచుకుంటే మీరు డిజైన్ చేయించుకోండి. ఓకేనా. ఎందుకనంటే ముందు మనం డిజైన్ చూడగానే అబ్బా బాగుంది అనిపిస్తుంది, కానీ ఎందుకై వేస్ట్ పోతాయి అని అనిపిస్తుంది కదా. బట్టలు మాత్రం మన చిన్నకుండా ఉంటాయా? ఏది మనకి లైఫ్ టైం ఉంటుంది చెప్పండి? ఏదైనా మన చేతుల్లో పనే కదా. ఓకే, డిజైన్ అయితే ఇలా ఉంది. మనకి శారీ కూడా చూసారు కదా, ఇది శారీ. ఈ శారీకి అయితే ఇలా చేసా అండి, నాకైతే నచ్చింది. తను అడిగినట్టుగానే వచ్చిందని అనుకుంటున్నాను, చూడాలా ఏమంటారో. బాయ్ అండి, థ్యాంక్స్ ఫర్ వాచింగ్. మళ్ళీ ఇంకొక మంచి ఐడియా తోటి, మంచి డిజైన్ తోటి మళ్ళీ కలుసుకుందాము. మళ్ళీ చెప్తున్నా, ఈ పూసలే కాదు, మన దగ్గర గోల్డ్ బీడ్స్ ఇంకా ఉన్నాయి, మెటీరియల్ అయితే సేల్ చేస్తున్నా అని చెప్పా కదా. నా దగ్గర ఉన్నవి వాటిలోనే నేను మీకు కావాల్సినవి చూస్ చేసుకుంటే పంపిస్తా అన్నమాట. సరేనా. బాయ్ అండి. మర్చిపోకండి, లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. ఓకేనా. ఇలాంటి డిజైన్స్ మీరు కూడా ట్రై చేయండి, ఎంత బాగా వస్తాయంటే అంత బాగా వస్తాయి.
ఆ? ఇంకా ఏమన్నా డౌట్ ఉందా?